నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో కరెంట్ రిలేషన్షిప్ స్టేటస్, కరెంట్ మీ పార్ట్నర్కి మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఈ రిలేషన్షిప్ ఎలా ముందరికి వెళ్ళబోతోందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 పైల్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ పైల్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ పైల్ నెంబర్ 1కి వచ్చి పర్పుల్ ఇంక్, పైల్ నెంబర్ 2కి వచ్చి గ్రీన్ ఇంక్ ఉంది. సో ఇలా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్పుల్ కలర్ ఇంక్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం మీ కరెంట్ రిలేషన్షిప్ స్టేటస్ ఎలా ఉంది, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి, ఈ రిలేషన్షిప్ ఎలా టర్న్ అవ్వబోతుందో. ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్తో రీడింగ్ని స్టార్ట్ చేద్దాం, తర్వాత ఆరికల్ కార్డ్స్ని చూద్దాం. సో 7 ఆఫ్ సోర్డ్స్, 9 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ కప్స్, 7 ఆఫ్ పెంటికల్స్, ఫైనల్గా మనకి 3 ఆఫ్ వాండ్స్ ఉంది. సో ఇక్కడ కనిపిస్తున్న దాని ప్రకారం అయితే ఇక్కడ రిలేషన్షిప్ పరంగా మనం కార్డ్స్ని చూస్తే ఇది ఒక్కటి తప్పితే మిగతావన్నీ గుడ్ ఓమన్స్ అనమాట. ఈ ఒక్క కార్డ్ ఏం చెప్తుంది అంటే పాస్ట్లో మీ పార్ట్నర్ మీ పైన చీట్ చేయడం కానీ, మిమ్మల్ని మోసం చేయడం కానీ, మీతో అబద్ధాలు చెప్పడం కానీ ఇలాంటివి జరుగుని ఉంటుంది. బిట్రేయల్, చీటింగ్, లైజ్, డిసెప్షన్ ఇవంటారు కదా. సో ఇలాంటివేవో జరుగుని ఉంటాయి. కానీ దాన్ని మీరు ఫర్గివ్ చేసేసి, మీరు క్షమించేసి మీ రిలేషన్షిప్ని మీరు ముందరకు తీసుకొని వచ్చినారు. సో ఇది కూడా, ఈ చీటింగ్ కూడా ఎందుకు జరిగి ఉంటుంది అంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల జరిగి ఉంటుంది. డైరెక్ట్గా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అంటే మీ పార్ట్నర్ కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని మోసం చేయడం ఒకటైతే, మీ పార్ట్నర్ ఇన్వాల్వ్మెంటే లేకుండా మీ రిలేషన్షిప్ చూసి నచ్చని వాళ్ళు మీ మధ్యలో గొడవలు పెట్టాలని చెప్పి అబద్ధాలు సృష్టించి కావాలని మీకు మీ పార్ట్నర్ పైన అనుమానం వచ్చేలాగా చేసి మీ మధ్యలో గొడవలు పెట్టడం ఒకటి అయిన ఉంటుంది. సో ఈ ఫేజ్ నుంచి అయితే మీరు ముందరకు వచ్చేసి మీరు ఒక గుడ్ ప్లేస్లో ఉన్నారనమాట. హ్యాపీగా మీ రిలేషన్షిప్ ప్రస్తుతానికైతే చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉందన్నమాట. ఇక్కడ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఎలా ఉంది అంటే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ పైన చాలా కేరింగ్గా, ఎమోషనల్ సెక్యూరిటీ ఇస్తున్నారనమాట. సో లవింగ్గా ఉంటున్నారు. మీతో ఫీలింగ్స్ ఏమైనా ఉంటే వాటిని ఓపెన్గా, హానెస్ట్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారనమాట మీ పైన. అండ్ మిమ్మల్ని చాలా అఫెక్షనేట్గా చూసుకుంటున్నారు. నర్చరింగ్ నేచర్ ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మీరు ఒకరిపైన ఒకరు నమ్మకంతో స్ట్రాంగ్ ఫౌండేషన్ని క్రియేట్ చేసుకొని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉండి ఆల్రెడీ పెళ్ళైపోయిన వాళ్ళకి కూడా బాండ్ అయితే స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సో ఆల్రెడీ పెళ్ళైపోయిన వాళ్ళైతే దీన్ని ఫర్దర్గా ప్రెగ్నెన్సీ వైపు అడుగులు వేస్తున్నారు. పెళ్ళి కాని వాళ్ళైతే, సింగిల్స్ అయితే ఎంగేజ్మెంట్, మ్యారేజ్ వైపు అడుగులు వేస్తున్నారనమాట. అంటే ఇక్కడ మీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఫ్యూచర్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ అని మనం చూస్తే ఇది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట. సక్సెస్ఫుల్ రిలేషన్షిప్, హ్యాపీ, మీకు యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. దీన్ని ముందరకు తీసుకొని వెళ్తున్నారు మీరు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చాయిసెస్ ఉన్నాయి మీకు. చాయిసెస్ ఏ పరంగా అంటే అబ్రాడ్కి వెళ్ళాలి అనుకొని ఆలోచనలు కూడా ఉంటాయి. సో అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనేది ఒకటి ఉంటుంది. లేకపోతే ట్రావెల్ ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది అయితే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటారనమాట. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న దాని వల్ల కూడా ఒక్కొక్కసారి మనస్పర్ధలు జరుగుతూ ఉంటాయి. సో దాన్నైతే మీరు అంత ఎక్కువ పట్టించుకొని అవసరం లేదు. ఎందుకు అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ పైన కావచ్చు, మీ రిలేషన్షిప్ కావచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఇక్కడ నేను 3 పదాల్లో దీన్ని క్లుప్తంగా ఎండ్ చేయాలి అంటే ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది, ఒక కమిట్మెంట్ కనిపిస్తుంది, కేరింగ్ నేచర్ కనిపిస్తుంది అనమాట. సో యూ బోత్ ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అండ్ ఎన్హాన్సింగ్ యువర్ రిలేషన్షిప్ ఒక దీంట్లో చెప్పాలంటే. సో నెక్స్ట్ మనం వచ్చి
ఆరకిల్ కార్డ్స్ చూద్దాం. కనెక్షన్, సెల్ఫ్ రెస్పెక్ట్, లవ్, క్రియేటివిటీ, డేటింగ్, ఫైనల్గా మెచ్యూరిటీ. సో ఇక్కడ కనెక్షన్ అని వచ్చింది. కనెక్షన్ బెటర్ అవ్వాలంటే మీ కమ్యూనికేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. మీ మధ్యన ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. మీరు ఓపెన్గా దేని గురించైనా డిస్కస్ చేయగలగాలి. అండ్ ఎంత డీప్గా మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారో అంత ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది మీ రిలేషన్షిప్. సో అప్రిసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా చిన్న చిన్న పనులు చేసినా కానీ థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నా కోసం ఇంత బాగా చేసినావు కదా, ఐ లవ్ యూ, ఇట్లా మాదిరి చిన్న చిన్న పదాలు ఏంటంటే వాళ్ళు ఏదైనా చిన్నది చేసినా కానీ దాన్ని మనం అక్నాలెడ్జ్ చేసి వాళ్ళకి ఆ మాటలు చెప్పిన దానివల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఎనీ రిలేషన్షిప్లో ఇది అవసరం. నువ్వు నా కోసం కేర్ చేస్తున్నావు, నాకు అది కనిపిస్తుంది, నాకు అది అర్థమవుతుంది, నాకు చాలా నచ్చుతుంది. సో ఇలాంటివి చెప్పాలన్నమాట. ఎప్పుడైతే అండర్స్టాండింగ్ పెరుగుతుందో అప్పుడు ఇంకా బాండ్ స్ట్రాంగ్ అవుతుంది, కనెక్షన్ ఇంకా బెటర్ అవుతుందన్నమాట. ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ వచ్చింది. సో ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఏం చెప్తుంది అంటే అన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అయిపోయి నువ్వు తోపు, నువ్వు గొప్ప అని ఒకరికి మనం కంప్లీట్‌గా ఈల్డ్ అవ్వాలా అంటే కాదు. మనం కాంప్రమైజ్ అవ్వాల్సిన దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. అండ్ మనకెక్కడైతే ఇది తప్పు అనిపిస్తుందో ఆ తప్పుని మనం వాళ్ళకి వ్యక్తపరచాలంట. ఎప్పుడైనా గానీ యూ షుడ్ నాట్ కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఫర్ లవ్ అండ్ సెక్యూరిటీ. అంటే నాకు ప్రేమ దక్కాలని, నేను ఈ రిలేషన్‌షిప్‌లో సెక్యూర్డ్‌గా ఉండాలని చెప్పి నాకు నచ్చినటివి కూడా నేను ఒప్పుకునేసి నేను కాంప్రమైజ్ అయిపోవాలంటే అలా ఉండకూడదు. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు మీలాగా ఉంటారో, యూనిక్‌గా ఉంటారో అప్పుడే మీ పైన ఇంకొంచెం ప్రేమ పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో మీ పైన ఇంకా ప్రేమ, మీ పైన ఇంకా రెస్పెక్ట్ పెరగాలి అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్‌ని మీరు కాపాడుకోవాలి. ఇక్కడ మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ కూడా అదే. ఎందుకు మీరంటే ఇంత ఇష్టము, ఎందుకు మీతో ఉండాలనుకుంటున్నారు అంటే, ఎందుకు అంటే మీకంటూ మీరు ఒక యూనిక్ పాత్‌లో వెళ్తున్నారు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు ముఖ్యము. మీరు ఇష్టంగా చూసుకుంటారు, మీకు అనిపించింది మీరు చెప్తారు. మీరు ఇన్నోసెన్స్ ఉంటుంది కదా, ఆ ఇన్నోసెన్స్ ఎప్పుడు మనం వదులుకోకూడదనమాట. ఎంత బబ్లీగా, ఎంత ఇన్నోసెంట్‌గా, ఎంత నేచురల్‌గా, ఎంత మనం మనలాగుంటామో అంత మనం ఎదుటి వాళ్ళకి నచ్చుతామనమాట. మనం ఏమి చేయనవసరం లేదు ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి. మనం మనలాగే ఉండి, మనం అనుకునిన దాన్ని అనుకున్నట్లు వ్యక్తపరిస్తే చాలనమాట. క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ క్రియేటివిటీ అంటున్నారు కదా, సో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఇక్కడ క్రియేటివిటీ ఏంటంటే మీరు ఏదైతే అనుభవిస్తున్నారో, మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ఇంకొంచెం క్రియేటివ్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం గానీ, ఇప్పుడు కపుల్స్ అనుకోండి, డిన్నర్ డేట్స్‌కి వెళ్ళడం గానీ, లేదు ఇల్లుని వాళ్ళకి నచ్చిన విధంగా, లేకపోతే వాళ్ళకి నచ్చిన వస్తువులు తీసుకొనొచ్చి దాన్ని ప్రెజెంట్ చేయడం గానీ, ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఇంకొంచెం స్పెషల్‌గా ఫీల్ అవ్వేలాగా చేయడం గానీ, అది ఫుడ్‌తో గూడా ఏం పెద్ద పెద్దయి చేయనవసరంలా. వాళ్ళకి నచ్చింది వండి పెట్టడం. చిన్న చిన్నవి మీ క్రియేటివిటీ. మీరు ఎలా అయితే చేయాలనుకుంటున్నారో, మీరు ఎలా అయితే ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా చేసిన దానివల్ల గూడా వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇక్కడ డేటింగ్ వచ్చింది గదా, ఇది సింగిల్స్‌కి. సో ఈ డేటింగ్ మనం కపుల్స్‌కి గూడా తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే, సో డేటింగ్ అంటే ఏంటి? వాళ్ళ కోసం కొంచెం టైమ్ స్పెండ్ చేసి, ఏ వాళ్ళ ఇష్టాల్ని బాగా తెలుసుకొని, వాళ్ళతో ఇంకా కాన్వర్సేషన్స్‌లో డీప్‌గా వెళ్ళడం. సో వాళ్ళకంటూ టైం ఇవ్వడం. వాళ్ళని ఇంకొంచెం స్పెషల్‌గా ఫీల్ అయ్యేలాగా చేయడం. సో మీకంటూ మీకు కొంచెం టైంనైతే కేటాయించుకోండి. మిమ్మల్ని మీరు ఇంకొంచెం స్పెషల్‌గా ట్రీట్ చేసుకోండి. యాజ్ ఎ కపుల్ మీ కపుల్ గోల్స్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? మీరు ఎలా ఫ్యూచర్‌ని చూడాలనుకుంటున్నారు? దానిపైన డిస్కస్ చేయండి. పెళ్ళైపోయింది గదా, ఏముంది ఇట్లా రోజంతా కలిసే ఉంటాం కదా, మళ్ళా స్పెషల్‌గా ఏం ట్రీట్ చేసుకుంటాం, అట్లేం లేదు. పెళ్ళైపోయినా గూడా మీలో ఆ ఫ్రెష్‌నెస్ అనేది అట్లనే ఉండాలి గదా. సో పెళ్ళైపోయింది, పిల్లలొచ్చేసారు, బాధ్యతలొచ్చేసినాయంటే
కరెక్టే బాధ్యతలు గూడా వస్తాయి. అలానే ఏంటంటే, ఎదుటి వాళ్ళు గూడా మనల్ని ఆ విధంగా అర్థం చేసుకునేలాగా మనం వాళ్ళని గూడా కొంచెం తయారు జేయాలి గదా! అంటే ఫస్ట్ పిల్లలు లేనప్పుడు, ఇద్దరే ఉన్నప్పుడు ఇద్దరికిద్దరే లోకమవుతుంది. తర్వాత పిల్లలొస్తారు. పిల్లలకి కొంచెం ఎక్కువ టైం స్పెండ్ జేయాల్సొస్తది. అప్పుడేంటంటే, ఇక్కడ కొంచెం డిస్టెన్స్ ఒచ్చినట్లు అనిపిస్తుంది. సో, డిస్టెన్స్ ఒచ్చినట్లు అనిపిచ్చి వాళ్ళు ఫీల్ అవుతున్నప్పుడు, లేదు మనం మనం ఇదివరకు ఎలా ఉన్నామో ఇప్పుడు గూడా మన మధ్యన అదే బాండ్ ఉంది. కాకపోతే నేను వీటి వల్ల కొంచెం ఆక్యుపైడ్‌గున్నాను అని వాళ్ళకి తెలియజేయాలి. వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థం కాదా అంటే అర్థమవుతుంది. కానీ మీరు మాట్లాడితే ఇంకొంచెం బెటర్‌గా అర్థమవుతుంది. సో, మీరదైతే వ్యక్తపరచండి. అండ్ సింగిల్స్‌లో ఉన్నోళ్ళు, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నోళ్ళు కొంచెం టైమ్ ఇచ్చి మీరేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు అనేది కొంచెం క్లియర్‌గా తెలుసుకోవడం మంచిది అని చెప్తున్నారు. అండ్ అక్కడ మెచ్యూరిటీ ఉంది. సో, మెచ్యూరిటీ దేని గురించి చెప్తోంది అంటే, వాళ్ళకి బాగా తెలుసు. ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉంటే, ఎంత మనం బెటర్‌గా హ్యాండిల్ చేస్తే, మనకంత హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి. సో, ఎమోషనల్‌గా లోగా ఉన్నప్పుడు గూడా వాళ్ళేంటంటే, మిమ్మల్ని చీర్ అప్ జేయడానికి ఎక్కువ ట్రై చేస్తారనమాట. అంటే, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు. అంటే, మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే, వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి. ఇంకా ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ జేయడానికి. మీకు కాంప్లిమెంట్స్ ఇస్తారు. నో నో ఇప్పుడు పిల్లలు పుట్టి కొంతమందేంటంటే, పిల్లలు పుట్టక ముందు ఉన్నట్లు పిల్లలు పుట్టిన తర్వాత ఉండం. కానీ గూడా "నువ్వు అందంగా కనిపిస్తున్నావు. నువ్వు ఇంకా చాలా అందంగా అవ్వావు." సో, ఇలా మాదిర అంటే ఎట్లైనా గానీ పిల్లలు ప్రెగ్నెన్సీ టైమ్‌లో గావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత గావచ్చు, కొంచెం ఇదివరకు ఉన్నట్లు గాకుండా కొంచెం ప్లంపీ అవుతాము. కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతాం. వెయిట్ పుట్ ఆన్ అయిన దానివల్ల, ఇంతకుముందు వేసుకుంటున్న బట్టలు పట్టని దానివల్ల కొంచెం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోతాయన్నమాట. నేనంత అందంగా లేనేమో, ఇంతకు ముందు ఉన్నంత ప్రెజెంటబుల్‌గా లేనేమో, ఇలాంటి ఫీలింగ్స్ ఒస్తాయి అమ్మాయిల్లో ఎస్పెషల్లీ. సో, అలాంటి ఫీలింగ్స్ తెప్పించకుండా నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా గానీ నా కళ్ళకి అందంగానే కనిపిస్తున్నావు. వాళ్ళని లోగా ఫీల్ జేయకుండా, వాళ్ళు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా చేస్తారనమాట. దట్ ఈస్ వాట్ మెచ్యూరిటీ ఈజ్. అండ్ ఫైనల్‌గా ఒక 3 క్యూట్ మెసేజెస్ చూద్దాం. వి ఆర్ పర్ఫెక్ట్ మ్యాచ్. మీరిద్దరూ ఐ లవ్ యూ బికాజ్ వి ఆర్ పర్ఫెక్ట్ మ్యాచ్. ఐ లవ్ యూ బికాజ్ ఐ లైక్ హౌ యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ మీ. సో, అందుకనే కాన్వర్జేషన్స్ చాలా ఓపెన్‌గా ఉండాలి, హానెస్ట్‌గా ఉండాలి. ఐ లవ్ యూ బికాజ్ యూ నో మీ బెటర్ దాన్ ఐ నో మై సెల్ఫ్. నాకు నేను తెలిసిన దానికన్నా నీకు నేను ఎక్కువ బాగా అర్థమైనాను. ఒకరినొకరు అర్థం చేసుకోవడం గానీ, ఒకరి గురించి ఒకరు ఆలోచించడం గానీ, ఒకరి థింగ్స్ ఇంకొకరితో షేర్ చేసుకోవడం గానీ, ఇవి మిమ్మల్ని పర్ఫెక్ట్ మ్యాచ్‌గా చేసింది. అండ్ ఐ సీ అ బ్యూటిఫుల్ కపుల్ హియర్. వాళ్ళ రిలేషన్‌షిప్స్‌లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా, ఈ 7 ఆఫ్ స్వర్డ్స్ లాగా ఎన్ని ఆటుపోట్లొచ్చినా, ఎంతమంది ఎలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలనుకున్నా గానీ, వాళ్ళు ఒకరినొకరు నమ్మి, వాళ్ళ రిలేషన్‌షిప్‌ని ఎంత బెటర్‌గా ముందరికి తీసుకొనెళ్లారు అనేదే ఈ స్టోరీ. అండ్ ఈ స్టోరీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇట్స్ ఎ బ్లెండ్. ఇక్కడ అప్స్ ఉన్నాయి, లోస్ ఉన్నాయి. సో, హ్యాపీనెస్ ఉంది, సాడ్‌నెస్ ఉంది. కానీ ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకొని ఎంత బ్యూటిఫుల్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని ముందరికి తీసుకొనొచ్చినారు అనేదే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ కౌంటెడ్. సో, ఆ విధంగా చూస్తే యూ హ్యావ్ లాంగ్ జర్నీ. మీరు హ్యాపీగా యూర్ గెట్టింగ్ ఇండల్జ్డ్ ఇన్ వన్. అండ్ ఆ ప్రేమ అయితే ఎప్పటికీ ఉంది. ఆ ప్రేమ ఇంకా చాలా క్రియేటివ్‌గా తయారై బ్యూటిఫుల్‌గా మీరు ముందరికి తీసుకొనెళ్తున్నారు. అండ్ యూ ఆర్ గ్రోయింగ్ ఓల్డ్ విత్ ఈచ్ అదర్. ఇది లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్. సో, బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ కలర్ ఇంక్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఇక్కడ మీ కరెంట్ రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటి? మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్ ఎలా వెళ్ళబోతోంది ముందరికి అనేది చూద్దాం. ఫస్ట్ అయితే టారో కార్డ్స్‌తో చూద్దాం. నైట్ ఆఫ్ సోర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, జస్టిస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఫైనల్ కార్డ్ వచ్చి వరల్డ్ కార్డ్. ఇక్కడ
6 కార్డ్స్ ఉంటే 3 మేజర్ ఆర్కానా కార్డ్స్ ఉన్నాయి. ఇంకొక మైనర్ ఆర్కానాలో కూడా పవర్ఫుల్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఉంది, 2 స్వర్డ్స్, పేజ్ అండ్ నైట్ ఆఫ్ స్వర్డ్స్ ఉంది. సో ఇక్కడ మనం మీ రిలేషన్షిప్ స్టేటస్ చూస్తే, ఒకటి డీపర్ కమిట్మెంట్ కన్నా దారితీస్తుంది, 2 లీవింగ్ ద రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ ఇంక వద్దు అనుకొని ఎవరి దారులు వాళ్ళు చూసుకోవడం అన్నా జరుగుతుంది. ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, మీ పార్ట్నర్ నేచర్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు చాలా ఇంపల్సివ్‌గా ఉంటారు, ఇంపేషెంట్‌గా ఉంటారు, హానెస్ట్‌గా ఉంటారు. హానెస్టీ ఎక్కడి వరకు ఉంటే మనం ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంటే నాకు నచ్చలేదు అంటే నచ్చలేదు అని ముఖం పైన చెప్తారు, నాకు వద్దు అంటే నాకు వద్దు అని కూడా ముఖం పైన చెప్తారు. అది హానెస్టీ అంటే. నిజాయితీగా, నిర్భయంగా వాళ్ళు అనుకున్నటివి ముఖం పైన చెప్పేస్తా అంటారనమాట. ఎందుకంటే దే ఆర్ వెరీ డేరింగ్ అండ్ అంబిషియస్. సింగిల్ మైండెడ్‌గా ఉంటారనమాట. అంటే నేను అనుకునిందే జరగాలి, నేను చెప్పినట్లే వినాలి అనేది ఎక్కువ ఉంటుంది. జెలసీ ఉంటుంది ఈ రిలేషన్షిప్‌లో, పొసెసివ్‌నెస్ ఉంటుంది, మానిప్యులేషన్ ఉంటుంది. నేను చెప్పినట్లు వింటే ఇది జరుగుతుంది, లేకపోతే ఇది జరగదు. కంట్రోలింగ్ బిహేవియర్ ఎక్కువ ఉంటుందనమాట. మైక్రో మేనేజ్‌మెంట్, ఇలానే జరగాలి, ఇట్లనే ఉండాలి అని చెప్పి. సో నమ్మాలా నమ్మకూడదా? అన్‌రిలయబుల్‌గా ఉంటారనమాట, అన్‌స్టేబుల్‌గా ఉంటారు. అంత సపోర్ట్ దొరకదనమాట. దే ఆర్ వెరీ అన్‌సపోర్టివ్. ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఉంటాయి. అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్ ఎక్కడికి ఎండ్ అవ్వకుండా అది రోజుకి రోజుకి ఆద్యం పోస్తున్నట్లే ఉంటుందన్నమాట. కరెంట్ రిలేషన్షిప్ స్టేటస్ అయితే ఇలా ఉంటుంది. ఎందుకు ఈ రిలేషన్షిప్ స్టేటస్ ఇట్లా ఉంది అంటే, నేను చెప్పాను ఇంతకుముందు, మీ కరెంట్ ఫీలింగ్స్ కావచ్చు, మీ పార్ట్నర్ నేచర్ కావచ్చు. ఇక్కడ యు ఆర్ ఫెయిలింగ్ టు రీచ్ టు దట్ లెవెల్. ఆ సెక్యూరిటీని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు, ఆ కంఫర్ట్‌ని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు, ఆ స్టెబిలిటీని క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే ఈ కంట్రోలింగ్ బిహేవియర్ ఇవన్నీ చెప్పాను కదా, దీనివల్ల. ఇక్కడ ఇంకొకటి కూడా ఉండిండొచ్చు, మోసం చేయడం గానీ, డిసెప్షన్ ఉంటుంది ఇక్కడ. సో ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ దేనిపైన ఉంటుందంటే, ఆ చీటింగ్, డిసెప్షన్ పైనే ఉంటుందన్నమాట. మీకేమనిపిస్తా ఉంటుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో నన్ను కరెక్ట్‌గా ట్రీట్ చేయట్లేదు, నాకు ఇవ్వాల్సిన స్పేస్ ఇవ్వట్లేదు, నా భావనలకి, నా ఆలోచనలకి ఇక్కడ తావు లేదు, నన్ను ప్రేమించాల్సిన విధంగా ఇతను ప్రేమించట్లేదు, లేదు ఈమె ప్రేమించట్లేదు. సో దీనివల్ల ఏం చేస్తున్నారంటే, యు ఆర్ రీకన్సిడరింగ్, మనం ఈ రిలేషన్షిప్‌ని ముందరకు తీసుకొని వెళ్ళాలా, ఇక్కడికి దీన్ని ఆపేయాలా అని చెప్పి. వాళ్ళు పెద్దగా మీ గురించి పట్టించుకోరనమాట. లైక్ ఎట్లంటే, ఏదైనా జరుగుతుంటే కూడా, జరుగుతుందా సరే. పడ్డాను, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, పడ్డాను, దెబ్బ తగిలింది అంటే, అయ్యో దెబ్బ తగిలిందా, ఎలా ఉంది, ఇట్లా అడగరనమాట. ఆ కేర్ చూపిచ్చరు. చాలా కోల్డ్‌గా ఉంటారనమాట. అంటే చాలా స్టిఫ్‌గా, ఏం పట్టనట్లు, ఏం తెలియనట్లు, ఏం జరగనట్లు బిహేవ్ చేస్తారనమాట. దీనికి ఇంకొక రీజన్ గూడా ఏదైంటుందంటే, వాళ్ళ పాత రిలేషన్‌షిప్స్ ఏవైతే ఉండింటాయో, ఒకవేళ వాళ్ళు ఇంకొకరితో రిలేషన్‌షిప్‌లో ఉండి గతంలో, సో అక్కడ వాళ్ళు ఎదురుగున్న ఆహ్, సిట్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళకి ఏదైతే జరుగునుంటుందో, దాన్ని తీసుకొనొచ్చి ఈ ప్రెజెంట్ రిలేషన్‌షిప్‌లో చూపిచ్చడం. దీనివల్ల ఏమవుతుందంటే, ఒక స్టాగ్నెంట్ ఫీలింగ్ వచ్చేస్తుంది రిలేషన్‌షిప్‌లో. సో ఫీలింగ్స్ గూడా ఎట్లయిపోతున్నాయంటే, ఏముందబ్బా, ఎట్లుంది, ఇంకేముంది దీంట్లో. సో ఇక్కడ ఎంత మంచిగా కమ్యూనికేట్ చేయాలనుకున్నా గానీ, కమ్యూనికేషన్‌ని బిల్డ్ చేయాలనుకున్నా గానీ, ఎంత ఓపెన్‌గా, ఎంత హానెస్ట్‌గా ఉన్నా గానీ, ఇక్కడ అల్టిమేట్ డెసిషన్ వరకు వచ్చేటప్పటికి ఏమనిపిస్తుందంటే, ఇది నాకు అవసరమా? ఇక్కడ నేను ఎంత నన్ను నేను దిగమింగుకొని తనని నేను యాక్సెప్ట్ చేస్తున్నా గానీ, ఇతను నాకివ్వాల్సిన ప్రయారిటీ గావచ్చు, రెస్పెక్ట్, మినిమమ్ థింగ్ ఒక రిలేషన్‌షిప్‌లో ఎవరితో ఎవరికైనా గానీ, ఆ రెస్పెక్ట్ నాకు దొరకట్లేదే. నన్ను నేను ఇంకెంత చంపుకొని ఈ దీంట్లో నేను బతకాలి, ఇలాంటి రిలేషన్‌షిప్ అవసరమా? ఎన్ని రోజులు నాకిట్లా అనే ఫీలింగ్స్‌లోకెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందా అంటే, యాస్ ఫార్ యాస్ ది కార్డ్స్ ఇక్కడ బెటర్ అవుతున్న సూచనలయితే కనిపించట్లేదు. ఎందుకంటే వీళ్ళు చాలా కోల్డ్ పర్సనాలిటీస్, వేర్ వాళ్ళు అనుకునిందే కరెక్ట్ అంటారు. వాళ్ళేంటంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్‌కి వాళ్ళు ప్రయారిటీ ఇవ్వరు. సో ఎప్పుడు సబ్మిసివ్‌గా, అంటే వాళ్ళు చప్పు కింద తేలులాగా ఉంటే బతికినట్లు, లేకపోతే అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, ఇంకొకరిని చూసుకుంటాం అన్నట్లే ఉంటారనమాట వాళ్ళు.
సో మీరు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవచ్చు. మనం ఈ కార్డ్స్ చూద్దాం. ఆరకల్ కార్డ్స్. రీపేరెంటింగ్ యువర్ సెల్ఫ్, ద సిల్వర్ వాటర్ఫాల్, ద గార్డెన్, కంపాటబిలిటీ, ద సీక్రెట్ ఉమెన్, ఫైనల్గా బౌండరీస్. చూడండి ఇక్కడ కార్డ్స్ కూడా ఎందుకు ఇట్లా వచ్చినాయో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ బౌండరీస్ అని ఉంది. సో మీ బౌండరీస్ అసలుకి మీరు సెట్ చేసుకున్న బౌండరీస్ సరిపోతున్నాయా? ఎక్కడి వరకు వాళ్ళని లిమిట్ చేయగలుగుతున్నారు? వాళ్ళు మిమ్మల్ని ఎంతవరకు అప్రోచ్ అవుతున్నారు? మిమ్మల్ని ఏ వరకు వాళ్ళు ట్రీట్ చేయడం, ఇల్ ట్రీట్ చేస్తున్నారు? దీనికి మీరు ఎంతవరకు స్పేస్ ఇస్తున్నారు? సో పాస్ట్లో మీరు పెట్టుకున్న బౌండరీస్ సరిపోతున్నాయా? ఇప్పుడు ఏమైనా పునరాలోచించాలా? వీళ్ళని ఎక్కడి వరకు మీ లైఫ్లోకి రానివ్వచ్చు? సో రీసెట్ యువర్ బౌండరీస్. ఇక్కడ కమ్యూనికేషన్ బెటర్ అయ్యి ప్రేమగా క్లారిటీతో మాట్లాడుకుంటే ఒక రకం, అట్లా లేకుండా దూషిస్తూ మిమ్మల్ని ఎంతసేపు మీ పైన వేళ్ళు చూపిస్తూ మిమ్మల్ని ఫిజికల్గా కావచ్చు, మాటలతో కావచ్చు అబ్యూస్ చేస్తుంటే మీరు ఎందుకు పడాలి, ఎందుకు తీసుకోవాలి? అందుకనే రీసెట్ యువర్ బౌండరీస్ అని వచ్చింది. ఇక్కడ ద సీక్రెట్ ఉమెన్ అంటే ఇక్కడ మీరు ఎట్లయితే ఎదుటి పర్సన్ ఫీలింగ్స్ని రెస్పెక్ట్ చేస్తున్నారో మీ ఫీలింగ్స్ని కూడా ఎదుటి పర్సన్ రెస్పెక్ట్ చేయాలి కదా. సెల్ఫ్ సొబటాజ్ బిహేవియర్ వద్దు. మిమ్మల్ని మీరు హార్మ్ చేసుకోవడం కానీ, వాళ్ళ కోసం వాళ్ళు మీతో సరిగ్గా లేరని చెప్పి మీరు మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టుకోవాలి? సో ఆ సెల్ఫ్ సొబటాజ్ బిహేవియర్ వద్దు అని చెప్తున్నారు. మీ ఫీలింగ్స్ని తను ఎట్లయితే రెస్పెక్ట్ చేయట్లేదో మీరు కూడా తన ఫీలింగ్స్ని ఎక్కడి వరకు రెస్పెక్ట్ చేయాలి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. సో దట్ మీకు అర్థమవుతుంది మీకు మీరు ఎంత స్పెషలో, వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు చాలా యూనిక్. మనం భూమిపైకి వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు చాలా యూనిక్. ఒకరు ఉన్నట్లు ఇంకొకరు ఉండరు. ఒకరు అర్థం చేసుకున్నట్లు ఇంకొకరు అర్థం చేసుకోరు. ఒకరికి ఉన్న ఓపిక ఇంకొకరికి ఉండదు. మీ ఓపిక ఎక్కడి వరకు టెస్ట్ చేస్తున్నారు ఎదుటి పర్సన్, ఎంతవరకు ఓపికగా ఉండొచ్చు, ఎక్కడి వరకు ఓపికగా ఉండొచ్చు. ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఎంత టైం వరకు మనం సబ్మిసివ్గా ఉండి మనం దాన్ని భరించాలి అనేది ఒక్కసారి పునరాలోచించుకోండి. సో అంటే ఇంత క్రిటికల్గా ఉంటుందా అంటే కొన్నిట్లో క్రిటికల్గా ఉండొచ్చు, కొన్నిట్లో లైటర్ వేన్లో వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ స్వర్డ్స్ ఉంది. స్వర్డ్స్ అంటేనే మనకేంటంటే ఆ ఛాలెంజెస్ ఉంటాయి. ప్రతి దీంట్లో ఒక డెసిషన్ తీసుకొని ముందరికి వెళ్ళాల్సిందే. ఆటంకాలు ఉంటాయి, కన్ఫ్రంట్రేషన్స్ ఉంటాయి. చెప్పు, నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు, నువ్వేమనుకుంటున్నావో చెప్పు, చెప్పు చెప్పు ఏం చెప్పాలి అసలుకి? ఎలా వ్యక్తపరచాలి? చెప్తున్నాం కదా, అన్ని మాటలతోనే వ్యక్తపరచాలా? యాక్షన్స్ ఆల్సో స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దాన్ వర్డ్స్ అంటారు. సో ఎలా వ్యక్తపరచాలి అనే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఇక్కడ కంపాటబిలిటీ ఉంది. సో ఫస్ట్ కంపాటబిలిటీ టెస్ట్ చేసుకోండి. ఎంతవరకు మేమిద్దరం కంపాటబుల్, ఏ బేసిస్ పైన మేమిద్దరం ఒకటిగా ఆలోచిస్తున్నాము, ఏ బేసిస్ పైన మేమిద్దరం ఒకటిగా ఆలోచనలు చేయలేకపోతున్నాము. సో ఆ కంపాటబిలిటీ టెస్ట్ అయితే చాలా చాలా అవసరం ఇక్కడ. ఎందుకు అంటే మీరు కోరుకొని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళల్లో మీరు చూసేటివి కొన్ని ఉంటాయి, మీకు వదనటివి కొన్ని ఉంటాయి. సో మీరు చూసేటివి ఎక్కువ ఉన్నప్పుడు సరే వీళ్ళతో మనం వెళ్ళిపోవచ్చు అనుకోవచ్చు. మీకు వదనటివి ఎక్కువ ఉన్నప్పుడు జస్ట్ బికాజ్ ఏదో 1, 2 మ్యాచ్ అయ్యి దాంట్లో మీరు తనని ఎక్కువ ఇష్టపడుతున్నాను అంటే అది తప్పు. మీరు ఒక 10 రాసుకుంటే కనీసం ఒక 6, 7 వాళ్ళతో మ్యాచ్ అయినప్పుడు ఒక 2, 3 సర్దుకుపోవడంలో తప్పులేదు. సో టైం తీసుకోండి, క్లారిటీ తెచ్చుకోండి ఎంతవరకు ఏంది అనేది. సో ఆ కంపాటబిలిటీ అనేది చాలా చాలా అవసరం ఒక రిలేషన్షిప్లో. అండ్ ఇక్కడ గార్డెన్ అని వచ్చింది. సో మీరు ఒక బ్యూటిఫుల్ పర్సన్, మిమ్మల్ని మీరు హానర్ చేసుకోవాలన్నమాట. మిమ్మల్ని మీరు స్పెషల్గా ఫీల్ అయ్యేలాగా చేయాలి. నమ్మకం పెట్టుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నంత విధంగా ఎదుటోళ్ళు మిమ్మల్ని ప్రేమించలేరు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీకేమన్నా ఉంటే మీరే మీ ఫస్ట్ లవర్, తర్వాతే ఇంకెవరన్నా. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ అదర్స్ షుడ్ ప్రేజ్ యూ ఆల్వేస్ ఆర్ దే హ్యావ్ టు కీప్ యూ అప్ ఫ్రంట్. అట్లాంటివి ఉండవు అనమాట. సో
ఇక్కడ సిల్వర్ వాటర్ ఫాల్ అనేది ఏం చెప్తోంది అంటే, మీరైతే ఒక బ్యాలెన్స్‌లో ఉండండి. మీ హెల్త్ మీకు చాలా ఇంపార్టెంట్. మీ హ్యాపీనెస్ మీకు చాలా ఇంపార్టెంట్. సో, ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వాటిని సాల్వ్ చేసేసుకొని, తక్కువ టైంలో ఈ డిస్టర్బెన్సెస్‌ని క్లియర్ చేసుకొని, లైఫ్‌లో ముందరికి వెళ్ళిపోవడం మంచిది. లైఫ్ చాలా వరకు ఇలాంటి వాళ్ళ కోసం వేస్ట్ చేసేసుకొని, ఒక్కసారి టైం వేస్ట్ చేసేసినామంటే, ఆ టైం మళ్ళా వెనక్కి రాదు మనకి. సో, అప్పుడు గతం గురించి బాధపడుకొని, ఇట్లా చేసి ఉండకూడదేమో అని రిగ్రెట్ ఫీల్ అవ్వడం, ఇలాంటివైతే వద్దు. అండ్ రీపారెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇక్కడ ఏదైతే కార్డ్ ఉందో, ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ పాస్ట్ అని చెప్తున్నారనమాట. ఇక్కడ రీపారెంటింగ్ యువర్ సెల్ఫ్ అంటే రీకన్సిడర్. మళ్ళా పునరాలోచించండి. గతంలో ఏదైతే జరుగుతుందో, ఇప్పుడు ఏదైతే జరుగుతుందో, దీన్ని మళ్ళా ఫ్యూచర్‌కి కూడా రిపీట్ చేయాలనుకుంటున్నారా? లేదు ఇక్కడికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి, మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా మీ లైఫ్‌ని అని? మాకు ఇలానే బావుంది. మేము ఇలా అయినా గానీ భరించగలుగుతాం. నేను మార్చుకుంటాను. నేను ఎలా అయినా గానీ నా ఫ్యూచర్‌ని నేను బెటర్‌గా చూడగలుగుతున్నాను అనుకుంటే ఇట్ ఈస్ ఫైన్. లేదు నా ఫ్యూచర్‌ని నేను బెటర్‌గా చూడలేకపోతున్నాను. నాకు మార్పు కావాలి అనుకుంటే స్టార్ట్ టేకింగ్ డెసిషన్స్. నేను అదే చెప్పగలుగుతాను. అండ్ ఇక్కడ కార్డ్స్ ఏమొచ్చిందంటే ఐ లవ్ యూ బికాజ్ యూ హావ్ ద క్యూటెస్ట్ స్మైల్ ఆన్ ఎర్త్. I love you because you put up with my moodiness and all other imperfections. I love you because you always give me cute names. Maybe you love them because they give you cute names. You love them because they say you have the cutest smile on earth. You love them because కాదు, దే లవ్ యూ బికాస్ వాళ్ళ మూడీనెస్ని వాళ్ళ ఇంపర్ఫెక్షన్స్ని మీరు భరిస్తున్నారు కాబట్టి. సో భరిస్తాను అనుకుంటే ఎంత భారమైనా కానీ దాన్ని తీసుకొని ముందరికి వెళ్ళడం. నేను ఇంకా భరించలేను అనుకుంటే చాలా డిగ్నిఫైడ్‌గా ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటికి రావడం. సో, సింగిల్స్‌గా ఉంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. కపుల్‌గా ఉంటే మీరు చూసుకోండి. ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూసుకొని, మీరు ఎంతవరకు ఏంది అనేది అర్థం చేసుకొని, దాన్ని బట్టి నిర్ణయాలైతే తీసుకోండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.